ఇక రేపు ప్రాతకాలం రణభూమిలో ప్రవేశించే నేను ఒక హృదయం లేని మృగంలా మారతాను. శత్రువుల రక్తం తాగే మృగంలా ఈ రోజు యుద్ధంలో మా పెద్ద తండ్రి పాండవుల సైన్యాన్ని ధ్వంసం చేసేస్తారు సంజయ. నేననుకుంటున్నాను ఈ రోజే ఈ యుద్ధానికి అంతిమ రోజు కావచ్చు. ఈ రోజు నా పుత్రుల విజయం, ఆ పాండుపుత్రుల పరాజయం, ఇది మాత్రం తథ్యం. ఇప్పుడు చెప్పు, రణభూమిలో ఈ క్షణం ఏం జరుగుతోంది? పాండవ సైన్యం తమ వ్యూహరచన చేస్తున్నారు మహారాజా. సేనాపతి దృష్టద్యుమ్న, మా అగ్రజునితో కలిసి వెళ్లి వ్యూహం మధ్యలో ఉన్న దుర్యోధనుని చుట్టుముట్టండి. సోదర భీమ, నకుల, సహదేవ, మీరు కౌరవ సైన్యంపై పశ్చిమ దిశగా వెళ్లి దాడి చేయండి. ద్రోణాచార్యులను ఎదుర్కోవటం మీ ప్రథమ కర్తవ్యం. విరాట మహారాజు, అభిమన్యుడు, నేను, పితామహుడు మాతో యుద్ధం చేసేట్టు ప్రేరేపిస్తాం. అగ్రజ, మీరు ఆ దుష్ట దుర్యోధనుడి వ్యూహం చెదిరిపోగానే వానిపై దాడి జరపండి. సైనికులారా వినండి, శీఘ్రమే మీకు కేటాయించిన ప్రదేశాలకు చేరుకోండి. వ్యూహ నిర్మాణం మొదలవుతోంది. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. పితామహ, వ్యూహ రచన చేయమని ఆదేశం ఇవ్వండి. మీరు ప్రతిజ్ఞ చేశారు, ఈ రోజు మీరు పాండవుల సైన్యాన్ని ధ్వంసం చేస్తానని. ప్రతిజ్ఞలు వ్యూహ రచనలతో కాదు, సంకల్ప బలంతో పూర్తవుతాయి యువరాజా దుర్యోధన. పితామహులు ఇప్పటి వరకు ఎటువంటి వ్యూహాన్ని రచించలేదెందుకు? వారు మొదటి రోజు చేసినట్టు ఈ రోజు కూడా వారు రెండు వైపుల నుండి మన సైన్యంపై దాడి జరపాలనుకుంటున్నారా? లేదు పార్థ, మహితాత్ములు ఒక ఉత్తమ సేనాధిపతి. వారి వ్యూహం గురించి శత్రుపక్షానికి తెలిసి ఉంటే ఆ వ్యూహాన్ని మరోసారి రచించరు మహితాత్ములు. ఈ పరిస్థితి వేరు. వ్యూహాలు యుద్ధంలో ఉంటాయి, విధ్వంసంలో వ్యూహాలుండవు. ఆచార్య ద్రోణ, మీరు సైన్యానికి అంతిమ భాగంలో ఉంటూ యువరాజు దుర్యోధనుణ్ణి సంరక్షించండి. యువరాజా దుర్యోధన, మీరు నా ధర్మాన్నే సంశయించారు. ఈ రోజు మీరు స్వయంగా మీ కళ్లతో చూస్తారు నేను యుద్ధ భూమిలో ఏ విధంగా నా ధర్మాన్ని ఆచరిస్తాను. ముందుకెళ్ళు సారథి. పితామహ, పితామహులు కాదు పార్థ, కౌరవుల సర్వసేనాధిపతి వారు. వారు ధర్మజ్ఞాని, సంప్రదాయాల సంరక్షకులు, మహామహితాత్ములు వారు. పాండుపుత్రులారా, ఈ భీష్ముడితో యుద్ధం చేయడానికి సంసిద్ధులు కండి. మీ సైనికులకు ఆత్మ సమర్పణకి అవకాశం లభించదు, అలాగే పలాయనమయ్యే అవకాశము లభించదు. ఈ రణభూమిలో వాళ్ళకేదైనా లభిస్తుంది అంటే అది కేవలం 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 మృత్యువే. యుద్ధంలో మూడవ రోజు. మహితాత్ములు ఈ రోజు రణభూమిలో మహావినాశనం చేశారు సమ్రాట్. కేవలం 9 జాముల్లో మన 2 అక్షౌహిణీల సైన్యాన్ని ధ్వంసం చేశారు.
ఆ విధ్వంసాన్ని చూస్తుంటే అనిపించింది అక్కడ మన ముందు యుద్ధం చేస్తున్నది పితామహులు కాదు, స్వయానా యమరాజే దిగివచ్చాడా అని. నిన్నటి అనుభవాన్ని బట్టి మనం అనుకున్నాం పితామహులు కేవలం కౌరవుల రక్షకులని. మన దాడికి అడ్డు నిలుస్తారు, మనపై దాడి చేయరనుకున్నాం. ఆయనలో ఇంతటి మార్పు ఎలా వచ్చింది? వారి మనస్థితి మారిపోయింది బావా సహదేవా. మహామహితాత్ములిప్పుడు ధర్మ సంకటంలో ఉన్నారు. ఈ రోజు తరువాత వారే స్వయంగా మృత్యువుని వరిస్తారు, లేదా మనందరి ప్రాణాలు హరిస్తారు. అయితే ఇకపై మన మహారథులందరి ఏకైక లక్ష్యం ఒక్కటే, పితామహుల మృత్యువు. యుద్ధంలో 4వ రోజు. ఇప్పుడు మన దగ్గర కేవలం 4 అక్షౌహిణుల సైన్యమే మిగిలింది సమ్రాట్. ఒకే ఒక్క రోజులో మహామైతాత్ములు భీష్ములు మన సైన్యాన్ని బలహీనం చేసేశారు. యుద్ధం ప్రారంభమై 4 రోజులే అయ్యింది. పితామహులపై ప్రతీకారం తీర్చుకోవటం అసంభవం. అందరు మహారథులు ఎదురించి పోరాడారు, కానీ ప్రతిసారి పితామహులకే విజయం లభించింది. మనం పితామహులను ఆపలేకపోతే వారు మన సమస్త సైన్యాన్ని ధ్వంసం చేసేస్తారు. యుద్ధంలో 5వ రోజు. క్షితిజం దాకా శత్రువుల చితులు దహనమవుతున్నాయి మహారాజా. మాంగల్యం కోల్పోయిన స్త్రీల శోకం పాండుపుత్రుల హృదయాలను కలచివేస్తోంది. నాకిలా గోచరమవుతున్నది, వారి శిబిరాల దివిటీలు ఈరోజు ప్రకాశించకుండా అంధకారాన్ని వ్యాపింపచేస్తున్నాయి మహారాజా. ఆ అంధకారమే వారి జీవితాల్ని కూడా కబళిస్తుంది సంజయ. మా పెద్ద తండ్రిని ఎదిరించగలిగే శక్తి స్వయానా ఆ మహేంద్రుడికి కూడా లేదు. యుద్ధంలో 6వ రోజు. మహితాత్మ, పాండవ సైన్యంలో 3 అక్షౌహిణులే మిగిలాయి. మీరు వాటిని కూడా ధ్వంసం చేస్తే ఈ యుద్ధం సమాప్తమవుతుంది. లేదు ద్రోణాచార్య, యుధిష్ఠిరుని వధించే రోజు వరకు ఈ మహాయుద్ధం ఇలాగే కొనసాగుతుంది. అందుకే నేను యుధిష్ఠిరుని వధించక తప్పదు. యుద్ధంలో 7వ రోజు. 7 రోజుల క్రితం మన వద్ద 7 అక్షౌహిణుల సైన్యం ఉంది. ఇప్పుడు మన వద్ద 2 అక్షౌహిణుల సైన్యమే మిగిలింది. కానీ వాళ్ళ పక్షంలో ఇప్పటికీ 9 అక్షౌహిణుల సైన్యం ఉంది. మనం ఎన్నో పర్యాయాలు పితామహులపై దాడి చేసే ప్రయత్నం చేశాం, కానీ ఫలితం దక్కలేదు. అయితే పితామహులను ఎదుర్కొనే మార్గమే లేదా వాసుదేవా? ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది బావా యుధిష్ఠిరా.
కేవలం సరైన సమయంలో సరైన ప్రశ్న వేయడం అన్నది అనివార్యం. వాసుదేవ, మీరు చెప్పే సరైన సమయం వచ్చేదాకా మన దగ్గర సైన్యమే మిగలకపోవచ్చు. మనం శీఘ్రమే పితామహులను వధించి తీరాలి. యుద్ధంలో 8వ రోజు. మహితాత్ముల పరాక్రమాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులవుతున్నారు మహారాజా. ఇన్ని రోజులైనా వీరు ఆహారం తీసుకోలేదు సరికదా, క్షణకాలమైనా నిద్రించలేదు. అయినప్పటికీ వీరి వృద్ధ శరీరంలోంచి ఇంతటి శక్తి ఎలా ఉద్భవిస్తోంది మహారాజా? ఇది యుద్ధం కాదు, మా పెదనాన్నగారి తపస్సు సంజయ. దీని సత్ఫలితాన్ని నా పుత్రులు అనుభవిస్తారు. యుద్ధంలో 9వ రోజు. నీ శస్త్రాలను వెంటనే త్యజించు పుత్ర. నేను నిన్ను వధించదలుచుకోలేదు. పితామహ, నేను మృత్యువుని వరించే శిబిరంలోంచి బయటికి అడుగు పెడతాను. మీరు తప్పకుండా నన్ను వధించవచ్చు. నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నాతో ద్వంద్వ యుద్ధం చేయండి పితామహ. నా సామర్థ్యం ఏమిటో నిరూపించే అవకాశం నాకు కూడా ప్రసాదించండి. నేను ఈ రణభూమిలో నా సామర్థ్యాన్ని నిరూపించే ప్రయత్నం చేయడం లేదు. ఈ యుద్ధం నా కర్తవ్యమే కాని నా పరాక్రమం కాదు పుత్ర. నేను వివశుడిని అర్జున. హస్తినాపురానికి విరుద్ధంగా ఎవరు శస్త్రాన్ని సంధించినా వారిని వధించడమే నా ధర్మం. మీరు యథార్థమే సెలవిచ్చారు మహితాత్మ. ఈ యుద్ధంలో మీరు మీ సామర్థ్యాన్ని ప్రదర్శించడం లేదు. మీరు కేవలం మీ బలహీనతను ప్రదర్శిస్తున్నారు. ఒకవేళ వాస్తవంగా మీరు సమర్థులైతే ఇలా మీ మనుమలు మునిమనుమలు ప్రాణాలు హరించేందుకు మారుగా తమరి ప్రాణాలను త్యజించేవారు. నేను నా ధర్మానికి బద్ధుడనైనాను వాసుదేవా. ధర్మం అనేది ముక్తినిస్తుంది. ఇది ధర్మం ఎలా అవుతుంది? మిమ్ము బంధిస్తుంటే అవశ్యం ఇది ధర్మమై ఉండదు. ఇదేదో పాశము, ఇవేవో బంధనాలు. మీరు నా ధర్మాన్ని అపహాస్యం చేయకండి వాసుదేవా. నా జీవితంలో క్షణకాలం కూడా నేను అధర్మం చేయలేదు. మా పితృదేవులకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు అవసరమైనవన్నీ నేను చేస్తున్నాను. మీరు మీ వ్యక్తిగత ధర్మం కోసం సమస్త లోకానికి సంకటం కలిగిస్తున్నారు. దీనిని నేను ఉన్నత వ్యక్తిత్వం అని అంగీకరించను. ఉన్నత వ్యక్తిత్వం అనేది ప్రతి క్షణం ఇతరుల సంక్షేమం గురించి ఆలోచింపజేస్తుంది. మీ వ్యక్తిత్వము బూటకమే, అలాగే మీ ధర్మము బూటకమే. వాసుదేవా, మీరు హద్దు మీరి మాట్లాడుతున్నారు. నేను మిమ్ము గౌరవిస్తున్నాను, కానీ ఇంకొకరి ధర్మాన్ని అపహాస్యం చేసేందుకు మీకు ఎటువంటి అధికారము లేదు. నా ధర్మము సత్యము. ఈ కారణంగా ఎవరికీ నన్ను పరాజితుణ్ణి చేయడం సాధ్యం కాదు. ఎవరికీ సాధ్యం కాదు. మిమ్ము నేను పరాజితం చేయగలను. నేను ఈ క్షణాన్నే మిమ్ము పరాజితం చేయగలను మహితాత్మ భీష్మ. నా క్రోధాగ్నిని పెంచే సాహసం మీరు చెయ్యకండి. అగ్నిలో దగ్ధమై కరగని లోహమేదీ లేదు ఈ ప్రపంచంలో. అలాగే ఏ ప్రతిజ్ఞ, ఏ శాపము, ఏ ఆశీస్సు లేదు. నేను బూటకంగా మార్చలేనిది. మీరు సృష్టి శ్రేయస్సుకు అలాగే విధి విధానాలకు మధ్య అడ్డుగోడగా నిలిచారు. ఇప్పుడు మీరు గనుక మీ శస్త్రాలను త్యజించకుంటే ఇప్పుడే నేను అవశ్యం మిమ్ము వధించగలను. మిమ్ము వధించేందుకు నాకు ఎటువంటి శస్త్రము అవసరం లేదు. ఈ రథచక్రంతోనైనా నేను మిమ్ము వధించగలను.
నేను వేసిన అస్త్రాలు మిమ్ము సమీపించలేదెందుకు వాసుదేవా? నేను మీరనుకుంటున్న వాసుదేవుణ్ణి కాదు, నేను యదువంశీయుణ్ణి కాదు, నేను అసలు మానవుణ్ణి కాదు. నేనే పరబ్రహ్మను కురుశ్రేష్ఠ. నేనే సత్యాన్ని, జ్ఞానాన్ని, ధర్మాన్ని. నా అనుమతితోనే మీరు యుద్ధం చేస్తున్నారు, నా అనుమతితోనే మీరు జీవించి ఉన్నారు, నా అనుమతితోనే మీకు మృత్యువు ప్రాప్తిస్తుంది. మీరు నన్ను క్షమించండి వాసుదేవా. మీ వాస్తవ రూపాన్ని నేను గుర్తించలేకపోయాను. మీరు అవశ్యం నన్ను వధించవచ్చు, కానీ మీరు నన్ను వధించడం కోసం తమ ప్రతిజ్ఞను త్యజించేందుకు కూడా సిద్ధమయ్యారు. అవశ్యం నేను ఏదో మహాదోషం చేసి ఉంటాను. నేను చేసిన దోషమేమిటి వాసుదేవా, చెప్పండి. అజ్ఞానమే మీ దోషం మహితాత్మ. మీరు ధర్మం యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలుసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. కరుణ అనే ఛత్రం నీడన ఎప్పటి వరకైతే సమస్త సమాజము చేరుకోదో అప్పటిదాకా సమాజంలో ధర్మం అనేది అసంపూర్ణంగానే ఉంటుంది. కానీ మీరు కేవలం మీ కుటుంబం గురించే ఆలోచించారు. లోక కళ్యాణం గురించి మీరు ఎప్పుడూ ఆలోచించలేదు. కనుక మీ త్యాగం కూడా స్వార్థంగా మారింది. మా పితృదేవుల సుఖం కోసమని నేను రాజ్యాన్ని త్యాగం చేశాను. ఆజీవన బ్రహ్మచర్యానికై ప్రతిజ్ఞ చేశాను. ఇందులో నా స్వార్థమేమీ లేదు వాసుదేవా. బ్రహ్మచర్య ప్రతిజ్ఞ, అలాగే రాజసింహాసన త్యాగం అవశ్యం ఉత్తమ కార్యాలే. కానీ మీరు సమాజం పట్ల మీ కర్తవ్యాన్ని ఎందుకు త్యాగం చేశారు మహితాత్మ? కురువంశంలో కుటుంబ కలహాలు రాకూడదని, హస్తినాపురి రాజసింహాసనం కోసం యుద్ధాలు జరగకూడదని, ఇంకా కురురాజ్య ప్రజలకు హాని కలుగకూడదని కోరుకున్నాను. కనుకనే ఈ ప్రతిజ్ఞ చేశాను వాసుదేవా. మీ నలుదిశలా దృష్టిని సారించండి మహితాత్మ. ఏం జరుగుతోంది ఇక్కడ? మీ ప్రతిజ్ఞ ఈ విద్రోహాన్ని, ఈ యుద్ధాన్ని నివారించలేదు కదా? ఆలోచించండి మహితాత్మ. మీరు మీ ప్రతిజ్ఞను ధర్మమని భావించారు. వాస్తవంగా అది ధర్మమే అయ్యుంటే ఈ మహాయుద్ధం ఎందుకు జరుగుతోంది? వాస్తవానికి ధర్మం అంటే ఒకరి మృత్యువు గురించి ఆలోచన కాదు. అది ఏ సంప్రదాయానికి పేరు కాదు. ధర్మం అంటే జీవితానికి పేరు. ఆ జీవితం నిరంతరం మారుతూనే ఉంటుంది. పరివర్తన అన్నది జీవన లక్షణం. ఆ పరివర్తన కోసం మనిషి కర్మను ఆచరించవలసి ఉంది. కానీ మీరు కర్మను త్యాగం చేశారా మహితాత్మ? కానీ నేను నా జీవితంలో ప్రతి ఒక్క దశలోనూ ఉచిత కర్మలనే ఆచరించాను వాసుదేవా. లేదు మహితాత్మ, ఈ జన్మలో మీరు కర్మబంధంలో చిక్కుకోరాదని ఎన్నడూ మీరు వాస్తవిక కర్మను ఆచరించనే లేదు. కర్మకు అర్థము నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాల పర్యవసానాన్ని స్వీకరించడం. కానీ మీరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నారు మహితాత్మ? పాండు మహారాజు పట్టాభిషేక నిర్ణయం మీరు తీసుకున్న నిర్ణయమా? జన్మతః నేత్రహీనుడైన వ్యక్తి రాజవడానికి యోగ్యుడు కాడు. అందుకే నా అభిప్రాయం ఏమిటంటే మా ద్వితీయ భ్రాత అయిన పాండుకు రాజ్యాభిషేకం జరగాలి అని. ద్యూత సభకై నిర్ణయం, ఆ సభలో పాంచాలి పరాభవాన్ని నిరోధించరాదన్న నిర్ణయం. పితామహ, తమ కీర్తి సమస్త ఆర్యవర్తానికి తెలుసు. నేను సాక్షాత్తు గంగామాత పుత్రులు. మీ సమక్షంలో మీరిలా ప్రవర్తిస్తుంటే చూసి మీరు మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ యుద్ధానికై నిర్ణయం. ఆర్యావర్తంలో ధర్మాన్ని పునఃస్థాపించేందుకు యుద్ధం అనివార్యం. ఈ అధర్మాలన్నింటినీ నిరోధించేందుకు మీకు తగిన సామర్థ్యం ఉంది, శక్తి ఉంది. కానీ మీరు ఏ నిర్ణయమూ తీసుకోలేదు మహితాత్మ. మీరు కేవలం మీ ప్రతిజ్ఞకు, మీరిచ్చిన మాటకు బద్ధులైనారు. వాస్తవానికి కర్తవ్యం పేరిట నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత నుండి మీరు తప్పించుకున్నారు. అయితే నిర్ణయం తీసుకుంటే బంధనాలు ఏర్పడవా వాసుదేవా? బంధనాల నుండి విముక్తికి నిష్కామ కర్మ సిద్ధాంతాలను తెలుసుకొని ఉంటే మీ జీవితం ధర్మమయం అయి ఉండేది మహితాత్మ. బంధనాల విముక్తికై మీరు కర్మను ఎందుకు త్యాగం చేశారు? కర్మ ఫలితాన్ని త్యాగం చేయాలి కదా. ఇంకొకరి ఆదేశాన్ని కర్తవ్యంగా భావించేందుకు మారుగా మీ కర్మను కర్తవ్యంగా భావించి ఉంటే అప్పటికీ మీరు బంధ విముక్తులై ఉండేవారు. ఎన్నో సంవత్సరాలకు పూర్వం మీరు ప్రతిజ్ఞ చేశారు,
అప్పుడే మీకు భవిష్యత్తు ఏమిటన్నది తెలుసా? పరిస్థితులు మారిపోయాయి మహితాత్మ. కాలంలో పరివర్తన వచ్చింది, కానీ మీరు మీ ప్రతిజ్ఞను విడనాడలేదు. అలాగే ఎటువంటి మార్పును మీరు ఆహ్వానించలేదు. దానికి పర్యవసానంగానే నేడు ఈ యుద్ధం జరుగుతోంది. అయితే ప్రతిజ్ఞకు ఏ మూల్యమూ లేదా? అవశ్యం ఉంది. ఆ ప్రతిజ్ఞ వలన సమస్త లోకానికి ప్రయోజనం ఉంటే దానికి విలువ అవశ్యం ఉంటుంది. కానీ ఏ క్షణాన మనిషి చేసిన ప్రతిజ్ఞ, తీసుకున్న నిర్ణయం సమస్త లోకానికి హానికరమవుతాయో ఆ క్షణాన్నే ఆ ప్రతిజ్ఞను త్యజించడం అనివార్యమవుతుంది మహితాత్మ. ఈరోజు పాండవుల పక్షాన ఉండి యుద్ధం చేయాలన్న నిర్ణయం మీరు తీసుకోకపోయినా కనీసం మీ శస్త్రాలను త్యజించి మీ మృత్యువును స్వీకరించండి. మృత్యువును స్వీకరిస్తాను వాసుదేవా. కానీ ఇప్పుడు మీరందించిన ఈ జ్ఞానం నాకు ముందే లభించి ఉంటే ఇన్ని అన్యాయాలు జరిగి ఉండేవి కావు. కానీ జీవితంలో కాకున్నా మృత్యువులో మీరందించిన ఈ జ్ఞానం అవశ్యం ఉపయోగపడుతుంది. మీ చేతుల్లో మృత్యువు వస్తే నా జన్మ ధన్యమవుతుంది వాసుదేవా. నన్ను అంతమొందించండి. నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే కానివ్వండి మహితాత్మ. వద్దు మాధవ, మీరు యుద్ధం చేయరని ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞను త్యజించవలసిన సమయం వచ్చింది పార్థ. కనుకనే నేను నా ప్రతిజ్ఞను త్యజిస్తున్నాను. వద్దు మాధవ, ఈ లోకమంతా మేము దుర్భాషలాడుతుంది. నేను వాటికి సిద్ధంగా ఉన్నాను. ఈ యుద్ధం పూర్తయిన తరువాత నేను ఎన్ని దుర్భాషలను, ఎన్ని శాపాలను స్వీకరించాల్సి ఉందో అది నీకు తెలియదు పార్థ. వాటి వలన నాకు ఆనందం గాని దుఃఖం గాని లేవు. ఈ క్షణమే మహితాత్ముని మృత్యువు అనివార్యం. వద్దు మాధవ, మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి. నా మనసులోని మోహాన్ని త్యజించి ఎట్టి పరిస్థితుల్లోనైనా పితామహులను పరాజితం చేస్తాను. మీరు మా కారణంగా మాధవ, మీరు మీ చరిత్రకు ఇంతటి కళంకం తెచ్చుకోకండి. ఒకవేళ నా కారణంగా అలా జరిగితే ఆ క్షణాన్ని నా దేహం నుండి నా ప్రాణాలు వేరవుతాయి మాధవ. నాకొక అవకాశం ఇవ్వండి. నా విన్నపాన్ని స్వీకరించండి. నా మృత్యువు కాశీ రాకుమారి అంబాదేవి చేతిలో రాసిపెట్టి ఉంది వాసుదేవా. ఆ కారణంగానే రాకుమారి అంబాదేవి శిఖండిని రూపంలో జన్మించింది. వారికే నన్ను వధించే సంతోషం కలుగనివ్వండి వాసుదేవా. మీకు వాగ్దానం చేస్తున్నాను. అంబాదేవి రాకకై నిరీక్షిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను వాసుదేవా. ఏ రోజున రణభూమిలో ఆమె నా సమక్షంలో కనిపిస్తుందో ఆ రోజున నేను నా శస్త్రాలన్నింటినీ త్యాగం చేస్తాను. అప్పటి వరకు నేను హస్తినాపురి సైనికులను అవశ్యం రక్షిస్తూ ఉంటాను. కాని మీ సైనికులలో ఏ ఒక్కరిని నేను వధించను వాసుదేవా. ఇది నా కర్తవ్యమూ కాదు, ఇంకొకరి ఆదేశమూ కాదు. ఇది నా నిర్ణయం వాసుదేవా.